మరోసారి టీడీపీ రామ్మోహన్ నాయుడుపై రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి వైఫల్యాన్ని గట్టిగా ప్రశ్నించినందుకు రిపబ్లిక్ టీవీని టీడీపీ బ్యాన్ చేసింది. దీంతో కేంద్ర మంత్రిని అడగకుండా ఎవరిని అడగాలనంటూ అర్నబ్ నిలదీశారు. స్టూడియోలో ఖాళీ చైర్ని చూపిస్తూ టీడీపీని కడిగి పారేశారు. కేంద్ర మంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలి అన్నారు అర్నబ్. ఇండిగో వైఫల్యంపై కేంద్ర మంత్రి తీరును నిలదీశారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి లోకేష్కు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి ఫైర్ అయ్యారు. దీంతో టీడీపీ మరోసారి తన అరాచకాన్ని చూపించింది. ఏపీ వైడ్గా మనకు సంబంధించి అప్డేట్ అందుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సతీష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, మనం చూస్తూ ఉన్నాం జాతీయ మీడియాను సైతం అక్కడ బ్యాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే ప్రశ్నించడం అన్నది ఇక్కడ తప్పుగా మారిపోయిందని అనుకోవాలా? మహేశ్వరి, మరొకసారి తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక విధానం ఏ విధంగా ఉంటుందో స్పష్టమైంది. ఇక్కడ చాలా స్పష్టంగా సాక్షాత్తు రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి అర్నబ్ గోస్వామి మరొకసారి తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ రోజు గత 2-3 రోజులుగా జరిగినటువంటి డిబేట్స్ లో ఏదైతే ఇండిగోకు సంబంధించినటువంటి సమస్యను డీల్ చేయడంలోనూ ముఖ్యంగా ఎవరైతే విమాన ప్రయాణికులకు సంబంధించి వాళ్ళ కష్టాలను అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడంలో విఫలమైనటువంటి కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించినందుకు ఆయన ఆ తర్వాత ఎండగట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని కూడా ఎండగట్టారు. సో ఎప్పుడైతే మంత్రిని అడగకుండా ఎవరిని అడగాలంటే ఇప్పుడు అర్నబ్ గోస్వామి నిలదీస్తున్నారు. ఈ రోజు ఆ డిబేట్ లో ఖాళీ చైర్ ను చూపిస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ తీరు పట్ల అర్నబ్ గోస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో వైఫల్యం పైన మంత్రి తీరును అర్నబ్ గోస్వామి నిలదీశారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి లోకేష్ కు ఏం సంబంధం అంటూ ఇప్పటికే అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు దాన్ని తట్టుకోలేకపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఎప్పుడు కూడా ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఇప్పటికే మనం చూస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళని ఒకవైపు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడమే కాదు, మీడియా సంస్థలు ఏవైనా ప్రశ్నిస్తాయో ఆ ప్రశ్నించే సంస్థల్ని బాయ్కాట్ చేయడం అనేది కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది. ఇప్పటి వరకు రీజనల్ మీడియాలో, తెలుగు మీడియాలో ఈ పందాను మొదట ఈ అప్రజాస్వామిక విధానాన్ని నేను తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జాతీయ మీడియాను సైతం కూడా బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దాని పట్ల అర్నబ్ గోస్వామి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ రోజు డిబేట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ గా ఒక ఖాళీ కుర్చీని చూపించారు. సో కేంద్ర మంత్రి ప్రశ్నించకుండా నేను ఎవరిని ప్రశ్నించాలంటూ కూడా అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. అందరూ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారని చాలా స్పష్టంగా ప్రజలకు సంబంధించి ఇండిగో ప్రయాణికుల సతీష్, అర్నబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడడానికి కాల్ చేస్తే తను హలో అని కట్ చేయడం జరిగింది. అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా ఇది పూర్తిగా నెపమంతా కూడా ఇండిగో మీద నెట్టేశారు. అంటే కేంద్రంలో ఒక భాగస్వామి అయినటువంటి వీళ్ళు ఈ విధంగా స్పందించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? చాలా స్పష్టంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2 నాలుగు ధోరణి స్పష్టమవుతుంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అనేక సందర్భాలు మొదట ఈ వివాదం ప్రారంభమైనప్పుడు మొత్తం నారా లోకేష్ దీన్ని డీల్ చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీలో మాట్లాడారు. ఆ సందర్భంగా అర్నబ్ గోస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారా లోకేష్ ఎవరు? ఇప్పటికే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సకల శాఖ మంత్రిగా నారా లోకేష్ అన్ని శాఖల్లో కూడా జోక్యం చేసుకుంటారు. సో కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా జోక్యం చేసుకుంటున్నారంటూ అర్థం వచ్చేలాగా దీపక్ రెడ్డి మాట్లాడడం దాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత పట్టాభి తెలుగుదేశం పార్టీ మరో అధికార ప్రతినిధి కూడా రిపబ్లిక్ టీవీలో వెళ్ళేటప్పుడు అర్నబ్ గోస్వామి అదేవిధంగా ఇతర ఈ ఛానల్కి వెళ్ళినప్పుడు కూడా టీడీపీ ప్రతినిధులను ఏకపారేస్తాను. ఎందుకంటే చాలా స్పష్టంగా ఫెయిల్యూర్ కనబడుతుంది. ఎప్పుడైతే జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకుందో, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘోరమైనటువంటి వైఫల్యం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఇప్పుడు దాన్ని డైవర్షన్ కోసం వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకి ఇది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందంటూ తప్పించుకునేటువంటి ప్రయత్నం, కేంద్రాన్ని మాత్రమే బాధ్యతలు చేసేటువంటి ప్రయత్నం. వాస్తవానికి ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు. అసలు ఈ వివాదానికి కారణమైనటువంటి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయినప్పటికీ కూడా కేంద్రం పైకి నెట్టేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఎప్పుడైతే మీడియా లెఫ్ట్ అండ్ రైట్ జాతీయ మీడియా వాయించేసిందో, తెలుగుదేశం పార్టీ ఏకపారేసిందో, ముఖ్యంగా నారా లోకేష్ ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని వీళ్ళు రీల్స్ కోసం, పబ్లిసిటీ కోసం మాత్రమే
ఉన్నారు. ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇచ్చినప్పుడు కనిపించట్లేదని జాతీయ స్థాయిలో మీడియా చర్చిస్తున్నటువంటి సందర్భంలో దాని నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు ఇప్పుడు కేంద్రం పైన మొత్తం బాధ్యత అంటూ నెట్టేసి ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా మరింత విమర్శలు దారితీస్తుంది. సో ఇప్పుడు అందులో భాగంగా మళ్ళీ ఇప్పుడు జాతీయ మీడియా అయినటువంటి రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయడం అనేది, ఆ టీవీకి సంబంధించిన డిబేట్స్ ని బాయ్కాట్ చేయడం అనేది ఎప్పుడైతే ప్రశ్నించారో, ఎప్పుడైతే రామ్మోహన్ నాయుడు వైఫల్యాన్ని ప్రశ్నించారో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వైఫల్యాన్ని ప్రశ్నించారో అప్పుడు ఇప్పుడు బాయ్కాట్ చేశారంటే సో ఈ పార్టీని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రజాస్వామ్యంగా ఎవరు ప్రశ్నించే వ్యక్తులు ప్రశ్నించినా వాళ్ళని అనగదొక్కుతారు, సంస్థలు ప్రశ్నించినా అనగదొక్కుతారు, మీడియా ప్రశ్నించినా సరే వాళ్ళని ఈ విధంగానే బాయ్కాట్ చేస్తారన్న విషయం తెలుగుదేశం పార్టీ నిరంకుశ వైఖరి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు రిపబ్లిక్ టీవీ బాయ్కాట్ తో మరొకసారి స్పష్టమైంది. దానిపైన కూడా అర్నబ్ గోస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కుర్చీని చూపించి ఆ ఖాళీ కుర్చీనే టీడీపీ ప్రతినిధి అంటూ కూడా ఎద్దేవా చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ సతీష్.